సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజైతే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్తాం. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సింహరాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసే ముందు గ్రహస్థితి ఆధారంగా ఒకసారి విశ్లేషించుకుంటే ఈ 2024 సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇక అష్టమ రాహువు, ద్వితీయ కేతువు ఉన్నాడు. ఇక బృహస్పతి వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు. ఈ 4 ప్రధాన గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే మిగిలిన గ్రహాలు మాస ఫలితాల్లో కానీ వార ఫలాల్లో కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అష్టమ స్థానంలో శని సంచారం వల్ల, సప్తమ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబంలో ఏదో రకమైనటువంటి మార్పు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎక్కువగా సూచిస్తున్నాయి. వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి వాద ప్రతివాదనలు తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సింహరాశి వారికి సప్తమ శని రాశి మీద దృష్టి ఉంటుంది. అలాగే సప్తమ స్థానం అనేది కుటుంబ స్థానం. భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరగకుండా ముఖ్యంగా మీరే చూసుకోవాలి. లేదంటే సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రుణ బాధ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు ఉంటే పార్ట్నర్స్తో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త పడినట్టయితే సరిపోతుంది. ఇక ద్వితీయ కేతువు, అష్టమ రాహు మనం చూసుకున్నట్టయితే అష్టమ రాహు ఆరోగ్య సమస్యలను మనకు సూచిస్తున్నాడు. ముఖ్యంగా అష్టమ రాహు వల్ల నేత్రాలకు, తలకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే వెంటనే ఆరోగ్య నిమిత్తమై ఔషధ సేవ కానీ వైద్యులను సంప్రదించడం కానీ చేయండి. ఆలస్యం చేయడం అనేది మంచిది కాదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆరోగ్య ప్రభావం అనేది పడుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైన విషయాలయందు కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం సింహరాశి వారికి సూచిస్తుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. ఇక అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి 9వ స్థానంలో ఉన్నాడు. అలాగే 5వ స్థానం దాంతోపాటు 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆ పంచమ స్థానాధిపతి. సంతానపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు వహించండి. మంచి సంతానానికి అభివృద్ధి బాగుంటుంది. మీ యొక్క సహకారం వాళ్ళకు అవసరం ఉంటుంది. విద్యాపరమైన విషయాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు 9వ స్థానంలో ఉండడం వల్ల సంతాన ప్రాప్తి కూడా సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంది. అంటే సంతానం కాని వారికి, ఏమండి మేమందరం ఉన్నాం కదండి పెళ్ళైన వాళ్ళం అంటే కాదు, సంతానం కాని వాళ్లకు సంతాన ప్రాప్తి అయ్యే అవకాశం ఈ సంవత్సరం అధికంగా మనకు సూచిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే, వారు సంతానం ఆలస్యం అవుతుంది అంటే ఈ సంవత్సరం అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. ఈ సంవత్సరం మీరు ఏదైనా సమస్యలు, దోషాలు ఉంటే పరిష్కారం చేసుకుంటే తప్పక సంతానం కలుగుతుంది. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే 9వ స్థానంలో ఉన్నాడు. మంచి ఐశ్వర్య ప్రాప్తి కూడా ఈ సింహరాశి వారికి కలుగుతుంది. అంటే పూర్వీకుల నుంచి రావాల్సింది కానీ, తల్లిదండ్రుల నుంచి రావాల్సింది కానీ, స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా ఉంది. వాటి విషయంలో గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వచ్చే అవకాశం. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది అంటే
మీరు సంపాదనలో కొంత ఒడిదొడుకులున్నా కూడా ఏదైనా రకంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటికి పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేంటి 2 రకాలుగా చెప్తున్నారని చాలామంది అనుకుంటారు. అంటే ఒక గ్రహం వల్ల అనుకూలత ఉంటుంది, ఒక గ్రహం వల్ల వ్యతిరేకత ఉన్నప్పుడు సకాలంలో డబ్బు అందుతుంది, దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మీకు ఏదైనా స్థానచలనాలు, ప్రమోషన్లు ఇవి కూడా కావాలంటే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు చాలా విశేషంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వైద్య రంగానికి సంబంధించి ఈ సింహరాశి వారు ఎవరైనా ఉంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విద్యారంగానికి సంబంధించిన వారు కూడా మంచి అనుకూలత, ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. దాంతోపాటు రాజకీయ నాయకులు అద్భుతమైనటువంటి వారి ప్రభావాన్ని సమాజంలో చూపిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళు కూడా గడిస్తారు. ఇక దాంతోపాటు సినీ రంగాల వారు కూడా మంచి అభివృద్ధిని ఇస్తారు. అయితే ఎంతున్నా కూడా ఆటంకాలు అయితే తప్పవు. సమస్యలు అష్టమ రాహు రూపంలో ఉంటాయి కాబట్టి ప్రతిసారి ఏదో ఒక రకమైన ఆటంకం వస్తుంటుంది. వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పరిష్కారాలు చేసుకున్నట్టయితే వాటి నుండి పూర్తిగా బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్యాపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. వివాహం కాని వారుంటే తప్పక ప్రయత్నం చేయండి. వివాహం కూడా అయ్యే అవకాశం సింహరాశి వారికి అధికంగా సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. అష్టమ రాహు వల్ల నాగదోషం కూడా సూచింపబడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము సంబంధించినటువంటి పరిష్కారాలు చేసుకోండి. అలాగే మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. సంవత్సర ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఇవ్వండి. ఎందుకంటే రాహుకేతువుల వల్ల కలిగే ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈశ్వరారాధన కూడా చేసుకోండి. ప్రతి సోమవారం కానీ శనివారం కానీ రుద్రాభిషేకం చేయించుకోండి. దానివల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. వీలైతే మహామృత్యుంజయ హోమం అనేది ఎక్కడైనా జరుగుతుంటే పాల్గొనండి. మీ వ్యక్తిగతంగా చేయించుకునే శక్తి ఉంటే అలా చేయించుకున్నా కూడా చాలా మంచి అనుకూలత అయితే కలుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఇది సింహరాశి యొక్క 2024 సంవత్సరం యొక్క ఫలితాలు.